దీపం చీకటిలాంటిది. గ్రామానికి విచ్చేసిన గౌరవ జిల్లా మంత్రివర్యులు కుంటకండ్ల జగదీశ్వర రెడ్డి గారికి, అలాగే సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచిన మన మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కూసుకొండ్ల ప్రభాకర్ రెడ్డి గారికి గ్రామ ప్రజల తరఫున మండల టీఆర్ఎస్ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు సిపిఐ మాజీ శాసనసభ్యులు శ్రీ ఉజ్జుల యాదగిరిరావు గారికి, అలాగే మన మండల ఎంపీపీ శ్వేతా రవీందర్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ పానగంటి వెంకన్న గారికి, మండల రైతు కాంగ్రెస్ సమితి కన్వీనర్ ఏడుగొండ్ల రవీందర్ రెడ్డి గారికి, అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లక్ష్మీనారాయణ గారికి, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ అంజాచారి గారికి, సిపిఐ సిపిఎం మండల కార్యదర్శులు చిన్నపోయిన రమేష్ మరియు నాంపల్లి చంద్రబాబు గారికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకొండ్ల ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి మన గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కుంటకండ్ల జగదీశ్వర రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు యాదగిరిరావు గారికి, మండల మండలి అధ్యక్షులు నరసింహరావు గారికి, రాష్ట్ర నాయకులు కంగనాల వెంకటరెడ్డి గారికి, మన ఎంపీటీసీ రమేష్ గారికి, వైస్ ఎంపీపీ వెంకన్న గౌడ్ గారికి, ఎంపీపీ శ్వేత గారికి, మన గ్రామ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారికి, లక్షణాపురం గ్రామం నుంచి విచ్చేసినటువంటి అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు
మనకి ఎన్నికలు ఎందుకు వచ్చినా మీ అందరూ తెలిసిన విషయమే. మనం గతంలో మన ఊరు నుంచి మన మెజార్టీలే మనమే మెజార్టీ ఇచ్చినాం. ఆయనకి మనం ఓట్లేదు పోయిన ఎమ్మెల్యే గారికి, మీకు అందరు తెలిసిన విషయమే. గతంలో మనకు 5 సంవత్సరాలు మన ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన మంత్రి గారు మన ప్రాంతాన్ని, మన లింగోటాన్ని ఎంతో అభివృద్ధి ప్రాంతంలో నడిపించిన విషయం మీ అందరూ తెలిసిన విషయం. ఎందుకంటే మన కళ్ళ ముందరనే ఉంది. మనం ఇవాళ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం మన దేశంలోనే మన గ్రామం ఒక పర్మనెంట్గా మన లింగోటం గ్రామం ట్రీట్మెంట్ ప్లాంట్ పర్మనెంట్గా నిలిచిపోయింది. ఆ ఘనత మన మంత్రివర్యులది, మన అప్పుడున్న ప్రభాకర్ సార్ ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా మన ఊరు నుంచి డబుల్ రోడ్ వస్తాను ఏ కళ్ళు అనుకున్నాం. మన ఎప్పుడన్నా సతమంతం అయ్యే వాళ్ళం. ఒక బండి వస్తే దిగే పరిస్థితి రాదు. అట్లాంటిది అప్పుడు గెలిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 6,000 కోట్లతో మన గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత మన మంత్రివర్యులది, మన అప్పుడున్న ఎమ్మెల్యే గారిది. మనకు లక్షణాపురం ప్రాజెక్టు నిర్వాసితులు పాపం వాళ్ళకు ఊళ్ళో గంటెడు భూములు లేకుండా పోయి వాళ్ళు నిజంగా వాళ్ళు ఇలా సేవ చేసే వాళ్ళకు ఏమంటారు మన రుణపడి వాళ్ళకు ఉండవని చెప్పేసి ఈ సభముగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన మంత్రి గారు కూడా పాపం వాళ్ళ బాధ చూసి మన లక్షణాపురం అందరూ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటామని, ఎలక్షన్లు అయిపోయినాక అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకటే కోరుకుంటున్నా, ఇలా మన లక్షణాపురం ప్రాజెక్టు ఇలా మన లింగోటం గ్రామంలో ఉంది. ఇలా ప్రాజెక్టు ద్వారా మన నాంపల్లి మండలానికి 55,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. ఇలా గతంలో మనకు నీళ్ళు లేక అల్లాడిపోయే వాళ్ళం. 2014 కన్నా ముందు మన గ్రామంలో నీళ్ళు లేక బోర్లు వేసి ఎన్నో బోర్లు వేసాం. మనం కూడా మన ఎమ్మెల్యే గారు అప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు దాదాపు 5-6 బోర్లు మన ఊళ్ళో కూడా వేయించడం జరిగింది. అందరూ తెలిసిన విషయమే. మనం చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. మన గ్రామంలో అప్పుడు నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 25 లక్షలతో మనం సీసీ రోడ్లు వేసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత సీసీ రోడ్డు కాదు కదా, ఒక అభివృద్ధి ఇవ్వడం గ్రామంలో. ఇలా మీరందరూ చూస్తున్నారు. మీరు నిలబడ్డ మండపం కూడా మనమే కట్టించింది. ఎవరు కూడా రూపాయి ఆశించలేదు, ఎవరు కూడా రూపాయి బిల్లు తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే లింగోటంలో కళ్యాణ లక్ష్మి అయితే దాదాపుగా 100 మంది కళ్యాణ లక్ష్మి చెప్పులు కూడా ఇప్పడం జరిగింది. వచ్చాయా చేతులు చెప్పండి ఎంతమందికి వచ్చారు? అదేవిధంగా ఇవాళ సీఎం ఢిల్లీ పంచాయతీ కూడా ప్రతి ఇంటికి ఏదో రకంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ సీఎం ఢిల్లీ ఫండ్ కానీ మన దళిత బంధు కూడా రేపు 3వ తారీఖు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దళిత బంధు కూడా మనం ఇచ్చుకోబోతున్నాం. అదేవిధంగా లింగోటంలో యాదవ సోదరులకు 180 మందికి గుడ్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా రేపు 3వ తారీఖు ఎలక్షన్లు అయిపోయినాక 4వ తారీఖు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకు ట్రావెల్ ఉన్నట్టయితే వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ గవర్నమెంట్ ఇల్లు కూడా కట్టడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు కాబట్టి దయచేసి మనం అందరూ కూడా కోరుకునేది 3వ తారీఖు రోజు 3 ఈఎంఐ ఉంటాయి ఒక పక్కల. మన కారు గుర్తు ఫస్ట్ నుంచి రెండవ గుర్తు మీద కారు గుర్తుకు ఎదురుగా బటన్ నొక్కి అత్యధిక మెజార్టీ మనం నాంపల్లి మండలంలో లింగోటం 2 బూతులు అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినట్టయితే మన ఊరు ఇంకా అభివృద్ధి కాలంలో నడిపించున్నాం. మేమందరం మీకు తోడు ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా చేసినట్టయితేనే మనం రేపు ఏదైనా మన మంత్రి గారినైనా రేపు కాబోయే ఎమ్మెల్యే గారినైనా మనంతా మా వాళ్ళంతా కష్టపడరు. ఎట్టి పరిస్థితులు మాకు ఎక్కువ కావాలని కొట్లాడి మన భూమిని అభివృద్ధి పథకం నడిపిస్తానని చెప్పేసి సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. మా అక్కలు కూడా ఉన్నాం చేస్తే జై తెలంగాణ. అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం గడువు ఉన్నోళ్ళకేమి జై తెలంగాణ. ఈరోజు ఈ లింగోటం గ్రామానికి వచ్చిన సందర్భాన ఈ లింగోటం అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఈ గ్రామ ప్రజలందరూ కూడా యువతులు చిన్నారులు పెద్దలు అదేవిధంగా పార్టీ శ్రేణులు సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు పార్టీ అభిమానులు అందరూ కూడా ఇంత పెద్ద మొత్తాన స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున నా జన్మంతా రుణపడి ఉంటుందని సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహరావు గారు మహిళా పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలుగా విచ్చేసిన మన ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత
మన కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు సిపిఐ నాయకులు మన యాదగిరిరావు గారికి, అదేవిధంగా ఇక్కడ సోదరి మన ఎంపీపీ శ్వేత గారికి, రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్పీపీ వెంకన్న గారికి, అదేవిధంగా ఈ గ్రామ నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ముందున్న సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా ప్రతిలో కేసీఆర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చి జీవించి ఇక్కడికి పంపిస్తే మీరందరూ కూడా ఎమ్మెల్యేగా ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను. రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో 2014 ముందు ఎట్లా ఉన్నదో మీ అందరికీ తెలుసు. ప్రతి గ్రామం ఎట్లా ఉందో తెలుసు. ఈ డబల్ రోడ్ ఎట్లా ఉన్నదో తెలుసు. తాగునీళ్ళ విషయంలో ఎట్లుందో తెలుసు. సాగునీళ్ళ విషయంలో ఏందో తెలుసు. మీకు అన్నీ కూడా తెలుసు. ఇక ఇప్పుడు 2014 తర్వాత ఏమైంది అనేది మీకు తెలుసు. ఎప్పుడన్నా అనుకున్నారా డబల్ రోడ్ వస్తుందని? డబల్ రోడ్ రావడంతో మీ భూములకు లెక్కలు వచ్చినాయి. ఆయన ₹1,00,000 ఉన్న ఎకరం ఇవాళ 40 లక్షలు అయ్యింది. అందరికీ కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఈ గ్రామంలో సీసీ రోడ్లు అంటూ లేకుండే. సీసీ రోడ్లు నేనే నిర్మాణం చేపించి ఇచ్చినాను. కేసీఆర్ గారు మంత్రి గారి సహకారం. అదేవిధంగా ఇక్కడ సాగునీళ్ళు కావాలని, తాగునీళ్ళు కావాలంటే ఇక్కడ ఎక్కడ లేని విధంగా ఇవాళ దేశంలో మీ ఎస్లింగోటం గ్రామము ఒక లిజెండ్గా మారింది. ఆర్ఓ ప్లాంట్ ఎస్లింగోటంలో పెట్టామని ప్రతి దగ్గర చెప్పుకుంటా ఉన్నాం. ఆ ఘనత మీకు దక్కింది. ఎస్లింగోటంలో ఆర్ఓ ప్లాంట్ పెట్టుకొని కృష్ణా నీళ్ళు తెచ్చి ఇక్కడ శుద్ధి చేసి ఈ నీళ్ళన్నిటిని కూడా మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇస్తా ఉన్నామని ప్రతి దగ్గర చెప్పుకుంటా ఉన్నామంటే అది రోజు మీ గౌరవాన్ని కాపాడటం కొరకు ఇక్కడ ఈ ప్రజల గౌరవాన్ని కాపాడటం కొరకు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇలా లక్ష్మణాపురం ప్రాజెక్టు తెచ్చుకున్నాం. కొంతమంది నిర్వాసితులు అయినారు. నిజంగా వారికి ఈ నియోజకవర్గ ప్రజలంతా కూడా వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తూ ఉన్నాం. వారికి రుణపడి ఉంటామనేది కూడా భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే భూమిని పోగొట్టుకున్నారు. వాళ్ళకు సరైన న్యాయం చేకూర్చింది. ఇంకా కూడా మన మంత్రి గారు మాట ఇచ్చేడు. అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మనకుంది. తప్పనిసరిగా ఆదుకోవాలి అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని బలపరిచి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే కేసీఆర్ గారికి మంచి మనసు ఇంకా పెరుగుతుంది. ఆ మంచి మనసుతో వాళ్ళకు కావాల్సిన విధంగా అనుకున్న దానికన్నా ఎక్కువ చేసే విధంగా నేను ప్రయత్నం చేసి మంత్రి గారి సహకారంతో మీకు తప్పనిసరిగా న్యాయం ఇంకా కూడా జరిగే కన్నా ఇంకా ఎక్కువ జరిగే విధంగా చూస్తాం. ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తాం. ఆ ప్రాజెక్టు తోటి ఇక్కడ నాంపల్లిలో సుమారుగా 60,000 ఎకరాలకు నీళ్లు వారని ఉన్నది. అట్లాగనే ఇక్కడ మరిగూడని కూడా ఇంకా నీళ్లు వారేది ఉన్నది. అందుకని మీరందరూ ఆలోచించండి. తాగునీళ్ళు, సాగునీళ్ళు, రోడ్లు ఇవన్నీ ఇచ్చుకున్నాం. కానీ సంక్షేమ కార్యక్రమాలు కూడా మీకు అందించుకున్నాం. కానీ 2018లో ఓడిపోయినా కానీ మీ మధ్యనే ఉన్నాను. మీ అందరికీ తెలుసు. ఈ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చినామో తెలుసు. ఈరోజు ఎన్నిసార్లు మాట్లాడినామో తెలుసు. కళ్యాణలక్ష్మి చెక్కులు అన్నగారితో ఇప్పించడం, ఎందుకంటే నాకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సీఎం దగ్గర పనులు ఇప్పించడం, ఎల్ఓసీలు ఇప్పించడం. ఈ గ్రామంలో నాకు తెలియని వారు లేరు. నా సొంత గ్రామం లెక్కనే ఈ గ్రామాన్ని కూడా మీరందరూ ఆలోచించారు. కానీ 2018లో ఊరికి వచ్చిందా, ఈ ప్రాంతాన్ని చూసిందా, ఆయన తోటి ఒక్క పని అయిందా? 2009 నుంచి 14 వరకు ఆయన ఎంపికనే ఉన్నాడు అధికార పక్షంలో. ఆయన చేసిందా? మళ్ళీ ఇవాళ చేసిందా? లేదు. ఏం చేసిందా అంటే గెలిచిన కానించి మొదలు పెట్టుకుంటే ఎక్కువ చెప్పదలుచుకొని ఇన్ని చెప్తాడు. కానీ ఎమ్మెల్యే కార్డును మొత్తం దేశంలో బేరం పెట్టిండు. ఎమ్మెల్యేను అమ్మబడును, ఎమ్మెల్యే కార్డును బేరం పెట్టి తిరిగింది.
ఆఖరికి 3 సంవత్సరాల తర్వాత బేరం కుదిరింది. 22,000 కోట్లకు అమ్ముకున్నాడు, పోయింది. మరి ఆయనే చెప్పి 25,000 కోట్ల కాదే, అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు, నేను 18,000 కోట్లకే కదా అమ్ముకున్నాను. అమ్ముడు పోయిన మళ్ళీ కూడా అమ్ముడు ఆయన పని చేయని ఆయన వచ్చి అన్ని పనులు చేశాను, మళ్ళీ కూడా చేస్తాను. కేసీఆర్ గారి నాయకత్వాన్ని, మంత్రి గారిని. అందుకే మీ అందరికీ ఆయన ఓటే ఆయన వేసుకోలేదు, ఆయన ఓటు ఆయన వేసుకోలేదు. అసలు ఆయన మనం ఎందుకు ఓటు వేసుకోవాలి? ఈ ప్రాంతం వాడు కాదు, నేను పక్కా లోకల్ గా మీ అన్నగా మీ తమ్ముడు మరొకసారి అవకాశం ఇచ్చి ఈ గ్రామంలోని పనులన్నింటిని కూడా, ఈ ప్రాంతంలోని మిగిలిపోయిన పనులను పూర్తి కావాల్సిన ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి ఆ నీళ్లతోటి కాళ్ళు కడిగి మీ రుణం తీసుకుంటాను. జై తెలంగాణ. గుర్తు కూడా 3 ఈవీఎంలు ఉంటాయి. నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎస్సీ కూటమిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని ఇంత పెద్ద ఎత్తున స్వాగతించిన ఈ గ్రామ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, వేదికపై ఉన్న పెద్దలు, మాజీ శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర నాయకులు యాదగిరిరావు గారు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహరావు గారు, ఎంపీపీ శ్వేత గారు, వైస్ ఎంపీపీ వెంకన్న గారు, రైతు బంధు అధ్యక్షులు నరేంద్ర రెడ్డి గారు, గ్రామ టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు, మిత్రులందరికీ నా నమస్కారాలు. విషయం మీకు తెలుసు, ఎన్నికలు వచ్చినాయనే విషయం తెలుసు, అందుకే ప్రచారంలోకి వచ్చిన విషయం కూడా తెలుసు. కానీ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, ఈ ఎన్నికలు దేని కొరకు జరుగుతున్నాయి, ఈ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది ఈ రాష్ట్రంలో, దేశంలో, ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నిక వాస్తవానికి పక్కనున్న నియోజకవర్గాల్లో లేదు, పక్కన దేవరకొండలో లేదు, అటు పక్కన ఇబ్రహీంపట్నంలో లేదు, ఇటు పక్కన సాగర్లో లేదు, నా సూర్యాపేటలో కూడా లేదు. ఒక్క మునుగోడికే వచ్చింది ఈ ఎన్నిక. ఈ ఎన్నిక తెచ్చిన వాడేవాడు, ఈ ఎన్నికను తెచ్చి ఏం చేయదలుచుకున్నారు, ఈ ఎన్నికతో మన జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా, ఇది మనం ఇప్పుడు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఈ ఎన్నిక 4 ముక్కలు మనం అర్థం చేసుకోవాలంటే, కేసీఆర్ ఒకవైపు ఉన్నాడు, మోడీ ఒకవైపు ఉన్నాడు. కేసీఆర్ ఏమో 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, ఇక్కడ 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. నరేంద్ర మోడీ 600 పెన్షన్ ఇస్తున్నాడు, ఆ ఊర్లో గుజరాత్లో 750 పెన్షన్ ఇస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ ఇక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, మోడీ 6 గంటలే కరెంట్ ఇస్తున్నాడు రైతులకు. కేసీఆర్ ఇక్కడ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, అక్కడ మోడీ ఇచ్చిన 6 గంటలు కూడా పైసలు తీసుకొని ఇస్తున్నాడు. పైసలు అంటే మామూలుగా కాదు, 1 ఎకరం పొలం బారేయాలంటే గుజరాత్లో రైతు నెలకు 1,500 రూపాయల కరెంట్ బిల్ కట్టాలి. డబ్బుకున్న 3-4 ఎకరాల కనుక బారిస్తే 5,000 రూపాయల బిల్ కట్టాలి. 1వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల లోపల కనుక బిల్ కట్టకపోతే రైతు ఆ పొలం ఏ పరిస్థితులలో ఉన్నా సరే కరెంటు కట్ చేస్తారు. ఆ పొలం ఎండిపోని పొట్టల మీద ఉండి నాశనం కానీ దానికి కనికరించరు. ఆ పరిపాలన అక్కడ జరుగుతుంది. దానికి కాదు 24 గంటలు రైతాంగానికి ఉచితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి కేసీఆర్ అంటున్నాడు. ఇక్కడ ఆ ఎన్నిక ఇప్పుడు చెప్తున్న విషయం, 24 గంటలు ఉచిత కరెంట్ ఉండాలనా లేదా గుజరాత్ లాగా 6 గంటలు పైసలు తీసుకొని ఇవ్వాలనా? దాని కొరకు జరుగుతుంది ఈ ఎన్నిక, దాని కొరకే జరుగుతుంది ఈ ఎన్నిక. జరుగుతున్నది దీని మీద. బాయికాడ మీటర్లు పెట్టి తీరాల్సిందే ప్రతి మోటార్ అనే మాట మోడీ చెప్తున్నాడు. కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టినా నా ప్రాణం పోయినా సరే నేను బాయికాడ మీటర్ రానియ్యను తెలంగాణలో అని చెప్పి కేసీఆర్ పట్టుబట్టి కూర్చున్నాడు. బాయికాడి మీటర్ తెచ్చుకుందామా? దాని కొరకు జరుగుతున్నది ఈ ఎన్నిక. ఇవాళ రైతాంగానికి ప్రతి ఎకరానికి కేసీఆర్ 10,000 రూపాయలు రైతు మద్దతు పెట్టుబడి మద్దతు ఇస్తున్నాడు. రైతు బంధు పథకం తెచ్చిండు. మోడీ రూపాయి కూడా ఇస్తలేడు, రైతాంగానికి ఇచ్చే అక్కరే లేదు. నీ కాడున్న పథకం కూడా తీసేయాలి అని చెప్పి మోడీ అంటున్నాడు. నేను ప్రాణం పోయినా తీయను, నేను రైతాంగానికి 10,000 ఇచ్చి తీర్థానికి కేసీఆర్ అంటున్నాడు. కేసీఆర్ ఓటేస్తే రైతు బంధు పథకం కొనసాగుతుంది, కొనసాగించాలని మీరు చెప్పినట్టు
మోడీకి ఓటేస్తే రైతు బంధు పథకం మాకు వద్దు అని మీరు కాగితం రాసి ఇచ్చినట్టు ఎటేస్తారో మీరు ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఇటు ఉంటారా అటు ఉంటారా ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ ఎన్నిక జరుగుతున్న దాని కొరకు ఇవాళ ఏ రైతు మరణించినా వారం 10 రోజుల్లోనే మీ ఇంటికి 5 లక్షల రూపాయల చెక్ వస్తుంది. మీ తరఫున డబ్బులు కేసీఆర్ కట్టిండు. దాదాపు 3.5 కోట్ల రూపాయల పైగా మన రైతాంగం తరఫున కేసీఆర్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టి మా తెలంగాణలో ఏ రైతు చచ్చిపోయినా ఏ కారణం చచ్చిపోయినా 5 లక్షలు వారంలో ఇంటికి పంపాలి, ఆ కుటుంబాన్ని కాపాడాలి అని చెప్పి కేసీఆర్ ఈ పథకం తెస్తే మోడీ ఎట్టి పైసలు అది ఎత్తేయాలి, నువ్వు 4,000 కోట్లు దండగా చేస్తున్నావు, అక్కర్లేదు వాళ్ళే కట్టుకుంటారు రైతులు, నా గుజరాత్ లో నేను ఇయ్యలేదు కదా, నేను కట్టలే కదా రైతులకు, నువ్వెందుకు కట్టుకున్నావు అని చెప్పి మనకు డబ్బులు ఆకుండా ఆపుతున్నాడు. ఆ వైపు ఉంటారా ఈ వైపు ఉంటారా ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ ఎన్నికలు వచ్చింది దీని కొరకు తప్ప వేరే దాని కొరకు రాదు. కేవలం మనం చేసిన సంక్షేమ పథకాలు, మనం చేస్తున్న అభివృద్ధి పథకాలు గుజరాత్ లో చేస్తలేడు ఆయన. గుజరాత్ ప్రజలందరూ అడుగుతున్నారు. గుజరాత్ లో ఇవాళ ఏ పెద్ద మనుషులు చూసినా అడుగు మీద కూర్చుంటే 4 మాట్లాడుకుంటే కేసీఆర్ పేరు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ వచ్చి నిండా 6 ఏళ్ళు కాలేదు, ఎట్లా ఇస్తున్నాడు కేసీఆర్ 2,000 పెన్షన్ 3,000 పెన్షన్ మోడీకి చేతికి గుజరాత్ నుంచి 20 ఏళ్ళు దాటింది, ఎందుకు మనకి ఇస్తలేడు మోడీ ఈసారి వస్తే నిలదీయాలి అని చెప్పి గుజరాత్ లో ఉన్న ప్రతి ముసలమ్మ ప్రతి ముసలయ్య మాట్లాడుకుంటున్నాడు, ప్రతి వికలాంగుడు మాట్లాడుతున్నాడు, ప్రతి రైతు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ నిర్ణయాలు వచ్చిన కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇయ్యంగా మోడీకి ఏమైంది ఇవ్వడానికి, ఎందుకు ఇయ్యాడు మన రైతులకు, తప్పకుండా ఈసారి నిలదీద్దాం మోడీని అని చెప్పి అమిత్ షా నిలదీద్దామని చెప్పి గుజరాత్ రైతాంగం అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నాడు. ఇది వాళ్ళ కోపం. ఎందుకు కోపం ఉంది ఇవాళ కేసీఆర్ మింగాలని ఎందుకు చూస్తున్నాడు నరేంద్ర మోడీ అమిత్ షా అంటే, మేము చేయలేని పనులు కేసీఆర్ చేస్తున్నాడు. కేసీఆర్ పేరు చెప్పి మా గుజరాత్ ఊర్లలో జనం తిరుగుబాటు చేస్తున్నారు, మా మధ్యప్రదేశ్ లో రైతాంగం గుసగుసలు పెట్టుకుంటున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నారు, మా ఉత్తరప్రదేశ్ లో రైతాంగం దళితులు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడుకోవడం, మా ఊర్లో నా రాష్ట్రంలో కేసీఆర్ పేరు మాట్లాడతారా అన్న కోపంతో ఇవాళ ఇక్కడ మనం జడగొట్టడానికి పచ్చగున్న తెలంగాణలో మంటలు చెప్పి ఆలోచన చేస్తే దాంట్లో దొరికినోడు మన దొంగ మన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్గా పనిచేసి కాంగ్రెస్ రహస్యాలని చెప్పి 3 ఏళ్లుగా మోడీ దగ్గర పైసలు తెచ్చుకొని ఆఖరికి మొన్న 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోయి వాళ్ళ తరఫున నిలబడి మన వెన్నులో కత్తి పొడిసే ప్రయత్నం చేస్తున్నాడు. నల్గొండ జిల్లా రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి, మునుగోడు రైతాంగానికి ద్రోహం చేసే పద్ధతుల్లో దొంగల సంఖ్యన చేరి ఇవాళ మన కొరకు ఈ ఉపేదిక తెచ్చిండు ఈ రాజగోపాల్ రెడ్డి. అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డికి ఇద్దామా, ఓడిపోయినా సరే మీ ఎంత 24 గంటలు తిరిగినా ప్రభాకర్ రెడ్డికి ఇద్దామా అనే విషయాన్ని కూడా ఎమ్మెల్యేగా 4 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఏ ఊరికి రాకుండా కేవలం ఢిల్లీలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకొని పోయి నరేంద్ర మోడీలకు అమిత్ షా అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకొచ్చి దాన్ని నాశనం చేసిండు. మీరు ఇచ్చిన పదవి ఏదైతే ఉందో, మీరు ఏదో నమ్మకం పెట్టి గెలిపించిందో దీన్ని అమ్ముకొని 18,000 కోట్లు తెచ్చుకున్నాడు. అటువంటి దొంగ ఇక్కడ వచ్చి ఉన్నాడు. కానీ ఓడిపోయినా బాధపడకుండా, ప్రజలు నన్ను ఆదరించలేదనే భావన లేకుండా, మళ్ళీ తిరిగితే మళ్ళసారైనా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి 4 ఏళ్లుగా రాత్రి పగల ఒక్కొక్క ఊరికి 10 సార్లు తిరగడమే కాదు, నన్ను కూడా తీసుకొచ్చి అన్న రాజగోపాల్ రెడ్డి వస్తలేడు, నువ్వన్న రావాలి, కేసీఆర్ పంపిన కళ్యాణ లక్ష్మి చెక్కులు, షారిక్ ముబారక్ చెక్కులు మురిగిపోతున్నాయి అని రాక, మంత్రిగా నీకు అవకాశం ఉంది, అధికారం ఉంది, నువ్వన్న వచ్చి ఇవ్వాలంటే నేను ఈ ఊరితో సహా మొత్తం నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరిగి నా సూర్యాపేట పక్కన పెట్టైనా సరే ఇక్కడికి వచ్చి తిరిగి మీ అందరికీ కూడా ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సహాయానికి తను ఎంత ఉండాలని చెప్పి, మీ అందరికి అండగా ఉండాలని చెప్పి నేను వచ్చి తిరిగిన రాజగోపాల్ రెడ్డి ఒక్కనాడు కూడా రాలేదు. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. మరి ఇటువంటి సందర్భంలో అభివృద్ధి వైపు ఉంటారా, అభివృద్ధి నిరోధక వైపు ఉంటారా? మనకు వచ్చే అన్నం పెట్టే కేసీఆర్ చేతిని బలోపేతం చేస్తారా, కేసీఆర్ చేయి నరకాలని చూస్తున్నా ఆ దొంగలకి వేస్తారా? ఇది మనం నిర్ణయించుకోవాలి. ఇవాళ మన ఊర్లో కూడా ఒకరిద్దరిగా ఆయనకి ఏమని చెప్పి తిరుగుతున్నట్టున్నారు. వాళ్ళు వస్తే వాళ్ళని కూడా అడగండి, ఎందుకు మీకు వేస్తే ఓటు ఏం చేస్తారు? రాజగోపాల్ రెడ్డి 4 ఏళ్ళు రానందుకు వేస్తారా ఓటు, లేదా మోడీ బాయికాటి మీటర్ తెస్తున్నందుకు ఓటేస్తావా? ఎందుకు మమ్మల్ని అడుగుతున్నారు అనే విషయాన్ని మీరు ఈ ఊర్లో కూడా ఆ పార్టీకి ఏమని చెప్పి తిరిగే మిత్రులను అడగాలి తప్పకుండా. దీనికి వేస్తే ఏమొస్తుంది,
కేసీఆర్ చేస్తే అగో లక్ష్మణాపురం ప్రాజెక్టు పూర్తి చేస్తాడు, ఆ నివాసితులకు న్యాయం చేస్తాడు. మీకు బీజేపీ చేస్తే ఏం చేస్తారు? ఎస్లుగడ్డ గ్రామానికి బీజేపీ ఏమి ఇవ్వాలనుకుంటుందో చెప్పు. నీ అమిత్ షాతో చెప్పిస్తావా, నీ మోడీతో చెప్పిస్తావా, ఎవరితో చెప్పిస్తావో చెప్పేమని చెప్పి మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ వస్తే తప్పకుండా మనకి ఏదో ఒక వరాల జల్లు వస్తుంది. కేసీఆర్ వస్తే మన బతుకులో వెలుగు వస్తుంది. కేసీఆర్ వస్తే మనకు వచ్చే పథకాలు నిలబడతాయి. కానీ మోడీ వస్తే కులాల పేరు మీద మఠాల పేరు మీద మంటలు వస్తాయి, పచ్చటి పొలాలలో మంటలు వస్తాయి తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ నియోజకవర్గం బాగుపడదు. మునుగోడు బాగా కావాలంటే కేసీఆర్ ని నిలబెట్టుకోవాలి, నల్గొండ జిల్లా బాగా కావాలంటే కేసీఆర్ ని నిలబెట్టుకోవాలి, పచ్చటి తెలంగాణ ఇంకా సస్యశ్యామలంగా ముందుకు పోవాలంటే కేసీఆర్ ని నిలబెట్టుకోవాలి. మనకు ద్రోహం చేస్తున్న మోడీ పార్టీ బీజేపీ పార్టీకి సమాధి కట్టాలి. అది తప్పకుండా మునుగోడు నుంచే ప్రారంభం కావాలి. మునుగోడు ఇవాళ దేశానికి దిక్సూచి కావాలి. మునుగోడు ప్రజలం, మేము చైతన్యవంతమైన ప్రజలం, ఏ పోరాటాలకైనా ముందున్న వాళ్ళం. బీజేపీ కుట్రలలో మేము చిక్కుకోమని చెప్పి ఊరు ఒక్క తిరిగి కదలాలి. ఊర్లన్నీ కూడా గ్రామాలన్నీ కూడా ఐక్యం కావాలి. గ్రామంలో ఉన్న యువత కావచ్చు, గ్రామంలో ఉన్న మహిళలు కావచ్చు, ఆలోచన చెయ్యాలి. మోడీ ఏమిచ్చిండు మనకంటే గ్యాస్ ధరను 400 నుంచి 1200 చేసిండు. 100 రూపాయల 50 రూపాయల పెట్రోల్ 100 చేసిండు, 50 రూపాయల డీజిల్ 100 చేసిండు తప్ప మోడీ ఈ దేశానికి ఇచ్చింది ఏమీ కూడా లేదు. తప్పకుండా ఇది అందరం కూడా చర్చ చేసుకోవాలి. మనని అన్నం పెడుతున్నా, మనం నిలబెడుతున్నా, మన జీవితాల్లో వెలుగునిచ్చిన కేసీఆర్ ను నిలబెట్టుకోవడానికి పెద్ద ఎత్తున గ్రామాలు ఒక్కటిగా ఏకగ్రీవంగా కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలని, కారు గుర్తు మీద ఓటేసి మీకు పనిచేసే సేవకుడుగా ఉండే ప్రభాకర్ రెడ్డిని మెజారిటీలో గెలిపించాలని చెప్పి మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అన్నదమ్ములకు, పార్టీ శ్రేణులకు, సిపిఐ సిపిఎం పార్టీ శ్రేణులకు, ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ గారికి, అదేవిధంగా ఎంపీపీ శ్వేతారవీందర్ గారికి, గ్రామశాఖ అధ్యక్షులు కిరణ్ గారికి, గేల్వాల్ రెడ్డి గారికి, నరేష్ గారికి, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారికి, ముందున్న సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా సిపిఎం నాయకులు లక్ష్మీనారాయణ గారికి, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రెండే విషయాలు. 2014లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రామానికి ఎన్నోసార్లు ఇచ్చేసాను. ఈ గ్రామంలో జరిగింది అంటే అభివృద్ధి అప్పుడే జరిగింది. మీ అందరికీ తెలుసు. సీసీ రోడ్ల నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో కాస్త కోస్త అభివృద్ధి జరిగిందంటే 2014-18 వరకే. ఆ ముందు అభివృద్ధి ఏందో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసు. ప్రతినిత్యం మీలోనే ఉండి ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చినాం. ఈసారి కూడా డబ్బులతోటి రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. గతంలోనే మోసపోయి మనం గోసపడతా ఉన్నాం, ఆగమాగమైనాం. ఇవాళ మళ్ళీ ఆగం కావద్దని నేను ఓడిపోయినా కానీ మీ మధ్యనే ఉన్నాను. ఎన్నో పర్యాయాలు ఈ గ్రామానికి కూడా వచ్చినాను. ప్రభుత్వం అందజేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆగమ మీకు వచ్చి అందజేసినాను. కానీ
ఆయన మాత్రం ఈరోజు ఈ ప్రాంత సమస్యల మీద పట్టించుకోలేదు. ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనే కోరిక లేదు. మొన్న ఆయన అమ్ముడు పోయి ఆయన అభివృద్ధి, ఆయన కుటుంబ అభివృద్ధి చూసుకున్నాడు. కానీ ఇప్పుడు సరైన సమయం వచ్చింది. మనం ఈ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ గోచపెడతాం, బాధపడతాం, ఆగమాగం అవుతాం. ఆగం కావద్దు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి అవకాశం ఇచ్చి దీవిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సింది చాలా ఉన్నది. 2018 నుంచి అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణాలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. ఆ నిర్మాణాలు పూర్తి కావాలి అంటే తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును గెలిపించుకోవాలి. లేకపోతే ప్రాజెక్ట్ ఆడనే ఉంటుంది. ఈ ఆగిపోయిన అభివృద్ధి అట్లాగనే నిలిచిపోతుంది. మన ఓటు తోటి మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం అవసరం. ఈ సమయంలో అటు ఇటు చూడకుండా మీరందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని కూడా నేను బహుశా 2 గ్రామాలను వేరు చేసి గ్రామ పంచాయతీగా చేశాను. ఎవరి పాలన వాళ్ళే చేసుకుంటా ఉన్నారు, సంతోషంగా ఉంటా ఉన్నారు. కాబట్టి అన్నం పెట్టినోన్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి. కేసీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, నిండుగా కరెంటు కానీ. ఇవాళ బీజేపీ వాళ్ళు 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నారా? ఎక్కడన్నా ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారా? కేసీఆర్ ఇస్తూ ఉన్నారు. అదే వాళ్ళ పాలన ఉన్న రాష్ట్రాలలో 6 గంటల కరెంటే, అది కూడా మీటర్ పెట్టే కరెంటు. అది కూడా మీరు ఆలోచించాలి. ప్రతి సందర్భంలో అక్కడ 600 పెన్షన్, మన దగ్గర 2000, 3000 పెన్షన్. అక్కడ రైతు బంధు లేదు, ఇక్కడ రైతు బంధు ఉన్నది. అక్కడ రైతు బీమా లేదు, ఇక్కడ ఉన్నది. అక్కడ దళిత బంధు లేదు, ఇక్కడ ఉన్నది. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు కూడా ఆ సామాజిక వర్గాలకు బంధు రూపకంలో కళ్యాణ లక్ష్మి ఎట్లాగైతే విడతల వారికి ఇచ్చుకోబోతా ఉన్నామో ఇచ్చుకున్నామో అట్లాగనే మొదటిగా ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి, తర్వాత బీసీలకు ఇచ్చినాం, తర్వాత ఓసీలకు ఇచ్చుకున్నాం. అట్లాగనే ఈ దళిత బంధు కూడా ముందు ఎస్సీలకు, ఇప్పుడు ఎస్టీలకు, తర్వాత బీసీలకు, ఓసీలకు అందరికీ దళిత బంధు కార్యక్రమానికి కూడా మనం